రాష్ట్రంలో పర్యాటక రంగం అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందాలంటే కొన్ని సడలింపులు ఇవ్వాలని సభాపతి అయ్యన్న పాత్రుడు అన్నారు. కఠినమైన నిబంధనలను సులభతరం చేయాలని, అనుమతులిచ్చే విషయంలో వేగం పెంచాలని సూచించారు. విశాఖలో నిర్వహించిన ప్రాంతీయ స్థాయి పర్యాటక సదస్సులో ఆయన మాట్లాడారు. మంత్రి కందుల దుర్గేష్ సహా ఉత్తరాంధ్రలో పెట్టుబడులకు ఆసక్తి ఉన్న సంస్థలు, వ్యక్తులు హాజరయ్యారు. పర్యాటక రంగంలో పెట్టుబడులకు పలువురు ఔత్సాహికులు ముందుకు రాగా వారితో ప్రభుత్వం ఎంఓయూలు చేసుకుంది. P4 విధానాన్ని అమలు చేసి పర్యాటక రంగంలో పెట్టుబడులు ఆకర్షిస్తున్నామని, తద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. 3 days 4 days ఫ్యామిలీతో ఎంజాయ్ ఫ్రెండ్స్ ఎంజాయ్మెంట్. ఆ ఎంజాయ్మెంట్ మీరు ఇవ్వగలుగుతారు ఇక్కడ విశాఖపట్నంలో. దాని స్క్రిప్టెడ్ రూల్స్, రోడ్డు మీద కూర్చుంటే పోలీసులు ఇవన్నీ కొంచెం ఎగ్జామ్షన్ ఇవ్వాలి సార్. ఏమి చేయకుండా వచ్చేయండి విశాఖపట్నం వచ్చేయండి అంటే దేనికి వస్తారు? విశాఖపట్నం ట్రైబల్ ఏరియాలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, హోటల్ కట్టాలన్నా, టూరిజం స్పాట్స్ కట్టాలన్నా ట్రైబల్ ఏరియా ఉండాలంటారు. మరి అంత ఇన్వెస్ట్మెంట్ ట్రైబల్ చేయగలరంటే కర్ణాటక, తమిళనాడు బార్డర్లో ఒక రిసార్ట్ ఉంటాడు, వెళ్ళాం మేము. అంత ట్రైబ్ బ్రహ్మాండంగా మంచి రిసార్ట్స్ వచ్చాయి. మరి అది కూడా ట్రైబల్ ఏరియాలో అంత పెద్ద రిసార్ట్స్ ఎలా కట్టారు? ఎస్ఆర్ నో అని చెప్పడానికి 1 year కావాలా మీకు? అప్లికేషన్ పెట్టిన తర్వాత ఎస్ఆర్ నో 1 week చెప్పండి. యాదో బాబా ఇన్వెస్ట్ చేయడానికి వచ్చి తిరిగి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగి, మీ టూరిజం డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోయి, చెప్పులు అరిగిపోయి వెనక్కిపోతున్నారు. రాబోయే రోజుల్లో ఎంతో సుందరమైన ప్రదేశమైనటువంటి ఉత్తరాంధ్ర ఎవరైతే ఔత్సాహికులు ముందుకు వస్తారో, పర్యాటక ప్రాజెక్టులు టేకప్ చేయాలనుకుంటున్నారో వారికి మేమిచ్చేటువంటి రాయితీలు ఏ రకంగా ఉంటాయని తెలియజెప్పి వారందరినీ ఆహ్వానించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. చాలా ఉత్సాహంగా అందరూ ముందుకు వచ్చారు. రమారమి ఒక 6 ప్రాజెక్టులకి ఎంఓయూలు చేసుకోవడం జరిగింది. టోటల్ వాల్యూ ఇప్పుడు వచ్చి 1,217 కోట్ల రూపాయల ఎంఓయూలు చేసుకున్నాం. దీని ద్వారా 2,567 మందికి ఉపాధి కల్పించేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు 825 రూములు నిర్మించడానికి ఈ ఎంఓయూల ద్వారా ప్రారంభమైంది. ఈ రకమైనటువంటి సదస్సును మళ్లీ తిరుపతిలో కూడా ఏర్పాటు చేసి అక్కడ కూడా ఈ రకంగా ఎంఓయూలు చేసుకుని మొత్తంగా మార్చి నెలాఖరు నాటికి రమారమి 3 ప్రాంతాల్లో కలిపి 100 ఎంఓయూలు చేసుకోవడం ద్వారా ఏప్రిల్ నుంచి ఆ ప్రాజెక్టులు ముందుకు వెళ్లే విధంగా ఒక కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం.